నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను మీ బ్రహ్మనాయుడు. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే గతంలో ఎప్పుడూ కూడా జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పుట్టినరోజు నాడు ఏ రోజు కూడా జన్మదిన శుభాకాంక్షలు అయితే తెలియజేసిన పరిస్థితి లేదు. కానీ జనసేన అధినేత మాత్రం ఒక అడుగు ముందుకేసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయటమే కాకుండా ఆయుర ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలంటూ జనసేన అధినేత అయితే ట్వీట్ చేశారు. అయితే మొత్తానికి అన్ని బహిరంగ సభల్లో చూసుకున్నప్పటికీ కూడా ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పలు సందర్భాల్లో జనసేన అధినేతను ఉద్దేశిస్తూ కించపరుస్తూ మాట్లాడినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఏ రోజు కూడా పేరు పలకటానికి కూడా ఇష్టపడకుండా జనసేన పార్టీ అధినేతని దత్తపుత్రుడు అంటూ అనేక సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి అవమానాలకు గురి చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే తన కుటుంబ సభ్యులను ఉద్దేశించి భార్యలను ఉద్దేశించి కారులను మార్చినట్టు భార్యలను మారుస్తూ ఉంటూ అసభ్యకరమైనటువంటి పదజాలంతో అనేక సందర్భాల్లో ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే కించపరుస్తూ మాట్లాడారు. కాకపోతే అలాంటి కించపరిచినటువంటి మాటలు ఎప్పుడు కూడా జనసేన అధినేత ఎప్పుడూ కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. అయితే తాను మాత్రం ఉదరభావంతో జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల హృదయాల్లో అయితే జనసేన అధినేత రూటే సపరేట్ అనేటువంటి విధంగా అయితే ఆయన అయితే ఒక ముద్ర అయితే వేసుకున్నారని చెప్పొచ్చు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం మొదటి నుంచి కూడా జనసేన అధినేత మీద కక్షతోటి కుళ్ళుతోటి కుట్రతోటి రగిలిపోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ జనసేన నాయకులు అయితే ఆరోపిస్తూ ఉన్నారు. కానీ జనసేన అధినేత మాత్రం కేవలం పాలసీల గురించి మాత్రమే ఏపీ ముఖ్యమంత్రిని ఉద్దేశించి మాట్లాడిన పరిస్థితులున్నాయి. ఆంధ్రప్రదేశ్లో సంక్షోభం రీతిలో వెళ్ళిపోయిందనేటువంటి ఒక ఆవేదన మాత్రమే జనసేన అధినేత వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఆంధ్రప్రదేశ్లో రౌడీ రాజ్యం పెరిగిపోయిందంటూ అనేక సందర్భాల్లో మాత్రమే మాట్లాడిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అభివృద్ధి లేకుండా నిరుద్యోగ సమస్య ఎక్కువైపోయింది. గంజాయి ఆంధ్రప్రదేశ్ని మార్చినటువంటి పరిస్థితి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉంది అనేటువంటి విషయాలను అనేక సందర్భాల్లో జనసేన అధినేత ప్రస్తావించారు. అంతేకాని ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు ఎప్పుడూ కూడా జనసేన అధినేత అయితే మాట్లాడిన పరిస్థితి లేదు. గత ఎన్నికల్లో కనుక చూస్తే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆయన తల్లి అదేవిధంగా ఆయన చెల్లి ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలంటూ అటు షర్మిల గారు అదేవిధంగా విజయలక్ష్మి గారు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశారు. సాక్షాత్తు షర్మిల గారు పాదయాత్ర కూడా చేసిన పరిస్థితి ఉంది. అయితే అటు షర్మిల గారు కానీ విజయలక్ష్మి గారు కానీ ఆంధ్రప్రదేశ్కు దూరమైన పరిస్థితి వారు పదవులకు రాజీనామా చేశారు. తెలంగాణలో సెటిల్ అయినటువంటి పరిస్థితి ఉంది. కానీ అలాంటి ఎపిసోడ్ని ఎప్పుడూ కూడా జనసేన అధినేత అయితే తెర మీదకు తీసుకురాలేదు. జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులను ఉద్దేశించి కూడా ఏనాడు కూడా జనసేన అధినేత మాట్లాడిన పరిస్థితులు. కానీ అనేక సందర్భాల్లో గతంలో ఏదైతే 2014 ఎన్నికల్లో జనసేన టీడీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందో ఇప్పుడు కూడా అదే పరిస్థితి రిపీట్ అవుతుందనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేత మీద అయితే కుట్రతో కక్షతో రగిలిపోతున్న పరిస్థితి ఉంది. కాబట్టి పేరును కూడా ఉచ్చరించడానికి ఇష్టపడకుండా దత్తపుత్రుడు అంటూ ప్రతి బహిరంగ సభలో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నటువంటి బహిరంగ సభలో ప్రజల డబ్బులతోటి బహిరంగ సభలు నిర్వహించినటువంటి వైకాపా అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జనసేన అధినేతను టీడీపీ అధినేతను ఉద్దేశించి వ్యక్తిగతంగా అనేక సందర్భాల్లో మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఈరోజు మాత్రం జనసేన అధినేత అవన్నీ కూడా పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం కాకుండా ఆయన ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలంటూ ఆయన ఏదైతే ఒక మెసేజ్ ఇచ్చారో అది నిజంగా రాష్ట్ర ప్రజలకైతే ఖచ్చితంగా నచ్చినటువంటి అంశం. భవిష్యత్తులో కూడా అటు ప్రతిపక్షాలు అదేవిధంగా అధికార పార్టీ వ్యక్తిగతమైనటువంటి వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలకు పోకుండా కేవలం రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాల మీద మాత్రమే మాట్లాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అనేటువంటి రీతిగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బర్త్డే విషెస్ చెప్పడంతో అయితే ఇది ఒక ఇండికేషన్గా అయితే రాష్ట్ర ప్రజల్లోకి వెళ్ళింది. కేవలం అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రజా సమస్యల మీద మాత్రమే పోరాడాలి కానీ వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలకు పోకూడదు అనేటువంటి ఒక ఇండికేషన్ అయితే జనసేన అధినేత ఇచ్చినట్లయింది.